ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. నేటి పాఠం గలతీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 21వ వచనం వరకు సావధానంగా వినండి. కేఫా అంతియొక్కయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడు గనుక నేను ముఖాముఖిగా అతణ్ణి ఎదిరించాను. ఏలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేస్తున్నాడు. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాడు. తక్కిన యూదులు అతనితో కలిసి మారువేషము వేసుకున్నారు గనుక బర్నబా వారి వేషధారణ చేత మోసపోయాడు. శ్రోతలు వింటున్నారా? పౌలు వ్యక్తిగత అనుభవాలు ఇవన్నీ. అరేబియాలో తన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఎన్నో అనుభవాలు పొందాడు. ఆ తరువాత యెరూషలేములో అపొస్తలులతో మరికొన్ని అనుభవాలు. ఇప్పుడు అంతియోకులో మరిన్ని అనుభవాలు. అనుభవాల వైవిధ్యంలో స్థితప్రజ్ఞులు మహానుభావులవుతారు. అంతియోకులో సంఘం ఎలాంటిది? అందులో అందరూ అన్యుల నుండి వచ్చిన వారే, కొందరు యూదులు కూడా ఉన్నారు. ఆదిమ సంఘాలు ఎలా పనిచేశాయనుకుంటున్నారు? ప్రభువు రాత్రి భోజనం అనగా ప్రభువు బల్ల సంస్కారానికి ముందు అందరూ చేరి ప్రేమ విందు చేసుకునేవారు. 1 కొరింథీ పత్రికలో ఈ ప్రేమ విందును గురించి పౌలు మాట్లాడాడు. ప్రథమ సంఘ క్రైస్తవులందరూ ఇలాంటి ప్రేమ విందులో తరచు పాల్గొనేవారు. ఈ విందు తరువాత ప్రభువు బల్ల సంస్కారం జరిగేది. అన్యులు రక్షించబడినప్పుడు వారికి ఒక సమస్య ఎదురైంది. యూదులు విగ్రహార్పితమైనది ఏదీ తినరు. అన్యులు అంతకుముందు విగ్రహారాధికులు గదా. విగ్రహార్పితమైనవి తినే వాడుక వారికుంది. అంతేకాదు, మోషే ధర్మశాస్త్రంలో నిషిద్ధము అని చెప్పబడినవి అన్యులు తింటారు. పంది మాంసం మొదలుకొని అన్యులు అన్నీ తింటారు. వారు అలా జీవించారు, అలా పెరిగారు. యూద క్రైస్తవులకు ఇది అభ్యంతరం. అయితే ఈ అభ్యంతరాన్ని ఎలా తొలగించాలా అనేది నాయకులకు పెద్ద సమస్య అయి కూర్చుంది. అంతియోకులో 2 బల్లలు, 2 భోజన పంక్తులు ఏర్పడ్డాయి. యూదుల బల్ల ఒకటి, అది కోషేర్ బల్ల. అన్యుల బల్ల మరొకటి. పౌలు అన్యులతో సహపంక్తి భోజనం చేశాడు. పౌలు యూదుడే, అయినా అన్యులతో కలిసి భోంచేశాడు. మాంసం తిన్నా తినకపోయినా, ఏ తిండి తిన్నా దాన్ని బట్టి మన భక్తి జీవితం ఏమాత్రమూ మెరుగు కాదు, తరుగుబోదు. దేవుడు మన భోజన అలవాట్లనేమీ పట్టించుకోడు. తింటే తిను, మానితే మాను, అది దేవునికేమీ పట్టదు. పేతురు పౌలును చూడ్డానికి అంతియోకుకు వచ్చాడు. పేతురికిది కొత్త అనుభవం. పేతురు క్రైస్తవుడయ్యాడు, తాను యేసు శిష్యుడే. అయినా పేతురు నిషిద్ధమైన ఆహారము ఎన్నడూ తిన్నవాడు కాడు. అపవిత్రమని ధర్మశాస్త్రం చెప్పిందేది అతని నోట పడలేదు. యొప్పేలో పేతురు చూచిన దర్శనం దీన్ని గురించే. ప్రభూ, అపవిత్రమైనది ఏదీ ఇంతవరకు నేను ఎప్పుడూ తినలేదు అన్నాడు. దేవుడు పేతురును కొర్నేలి ఇంటికి తీసుకువెళ్ళాడు. దుప్పటి దర్శనం పేతురు దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. దేవుడు పవిత్రపరిచిన దాన్ని నిషిద్ధమని ఎంచవద్దు. దేవుడు పక్షపాతి కాడు అనే పాఠం పేతురు నేర్చుకోవలసి వచ్చింది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు ఈ వృత్తాంతం రాయబడి ఉంది. అంతియోకును పేతురు దర్శించాడు. యూదుల భోజన విధానం ఇంకా పేతురుకు బాగా వంటబట్టి ఉంది. తీరా పేతురు వచ్చి చూస్తే అక్కడ 2 బల్లలున్నాయి. 2 భోజన పంక్తులు ఏర్పడి ఉన్నాయి. ఒకటి అన్యుల బల్ల, మరొకటి యూదుల బల్ల. పేతురు ఏం చేశాడు? భోజన వేళయింది. పేతురు కోషేరు బల్ల దగ్గరికి వెళ్ళాడు. పౌలు అన్యుల బల్ల దగ్గరికి వెళ్ళాడు. అన్యుల బల్ల మీద ఉన్నది తాను తినలేడు. సరే, భోజనాలైపోయాయి. పేతురు పౌలు అలా కలిసి నడిచి వెడుతున్నారు. పేతురు అన్నాడు, పౌలు, నీవు అన్యులతో కలిసి తిన్నావు. పౌలన్నాడు, అవును, అందులో తప్పేముంది? ఇద్దరి మధ్య ఘాటుగా చర్చ కొనసాగింది.
ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఇద్దరూ అన్యులతో కలిసి ఒకే పంక్తిలో భోంచేశారు. ఆ మర్నాడు యెరూషలేము నుండి సంఘ పెద్దలు వచ్చారు. వారు యూదులలో నుండి వచ్చినవారు. వారికి భయపడి పేతురు తిన్నగా వెళ్ళి కోషేరు పంక్తిలో కూర్చున్నాడు. పేతురును చూచి బర్నబా ఇంకా కొందరు యూద క్రైస్తవులు కోషేరు పంక్తిలోకి వచ్చి కూర్చున్నారు. ఈ సంగతి పౌలు పసికట్టాడు. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోకపోవడం నేను చూచినప్పుడు అందరి ఎదుట నేను కేఫాతో చెప్పినదేమంటే, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యుల వలెనే ప్రవర్తిస్తూ ఉండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? పేతురు, నీవే పంక్తిలో కూర్చున్నా ఏమీ కాదు. అన్యుల పంక్తిలో కూర్చుండి మాతో భోంచేస్తున్న నీవు ఎందుకు అకస్మాత్తుగా కోషేరు పంక్తిలోకి వెళ్ళావు? యెరూషలేము సంఘ పెద్దలకు భయపడ్డావు గదూ? అంటే నీ ఉద్దేశం అన్యుల పంక్తి మంచిది కాదు, కోషేరు పంక్తి మంచిదనేనా? ఈ రెండిటిలో ఏది మంచి ఏది చెడు అనే దానికి నీ మనస్సాక్షిని నీవెందుకు తొక్కిపట్టావు? ఏమిటి వేషధారణ? యెరూషలేము నుండి వచ్చిన సంఘ పెద్దలెవరు? వీరు ధర్మశాస్త్రీయులు. క్రీస్తునందున్న తమ స్వాతంత్ర్యాన్ని కాదని తిరిగి యూదామత నియమానికి లోబడ్డాడు. అటు వెళ్ళిపోతున్నాడు. ఈ విషయంలో పౌలు పేతురును గద్దించవలసి వచ్చింది. ఎవరు ఎలా తినాలనుకుంటే, ఏది తినాలనుకుంటే అదే తినవచ్చు. క్రైస్తవ స్వేచ్ఛ మనస్సాక్షిని స్వచ్ఛంగా తేటగా ఉంచుతుంది. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. వేషధారణ ప్రభువుకు అసహ్యం. పేతురు చేసిందేమిటి? యూదుడైన తాను అన్యులతో సంయుక్తమవుతూ తిరిగి అన్యులను యూదులతో సంయుక్తం కావాలని కోరితే అది నిలకడలేని మాట అవుతుంది. అన్యులతో కూర్చున్నవాడివి తిరిగి యూదుల మధ్యకు ఎందుకు వచ్చి కూర్చున్నావు? వారికెందుకు భయపడ్డావు? అంటూ పౌలు పేతురును గద్దించాడు. ధర్మశాస్త్రం కాదు కృప అని చెప్పిన నీవు మళ్ళీ ధర్మశాస్త్రం కావలసి వచ్చిందా? వారికి ఏది మంచిదన్నావో అది నీకు మంచిది కాకుండా పోయిందా? ధర్మశాస్త్రం కాదు అన్నప్పుడు యూదులకు యూదేతరులకు అదే మాట వర్తించదా? ఇది గొప్ప సవాలు. మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వల్లనే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వల్లనే నీతిమంతులమని తీర్చబడడానికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడడానికి వెదుకుతూ ఉండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడయ్యాడా? అట్లనరాదు. విశ్వాసము చేత నీతిమంతులమవుతాము అనే అంశం మీద పౌలు మాట్లాడుతున్నాడు. తాను ఒక యూద పరిసయుడు, ఒకప్పుడు యూదేతరులను పాపులు అన్నాడు. అంటే అతని నిఘంటువులో యూదేతరులందరూ పాపులు. కాని యూదుడైనా తదితరుడైనా విశ్వాసము లేకుండా నీతిమంతుడు కాలేడు. విశ్వాసానికి మనం చేర్చేది ఏదీ లేదు. ధర్మశాస్త్రాన్ని విడిచి యూదులమైన మనము విశ్వాసము వలన నీతిమంతులమై అన్యులను ధర్మశాస్త్రం క్రిందికి తేవచ్చునా? అపొస్తల కార్యములు 15వ అధ్యాయంలో చర్చనీయాంశమిదే. అన్యుడు ధర్మశాస్త్రం కిందికి వస్తే రక్షణ కలగదు. ధర్మశాస్త్రమును మించినది కృప. 1500 సంవత్సరాలు యూదులు ధర్మశాస్త్రపు కాడి కింద ఉన్నారు. ధర్మశాస్త్రమును ఏ ఒక్కడూ చెయ్యలేకపోయాడు. ఒక్క ఇశ్రాయేలీయుణ్ణి కూడా రక్షించలేరు. ఈ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు అన్యుడి మీదికి ఎందుకు తెచ్చిపెట్టాలి? అన్యులు కృపచేత క్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు గదా. రక్షించబడిన తరువాత యూదులనే రక్షించనేరకపోయిన ధర్మశాస్త్రం కిందికి అన్యుడు ఎందుకు రావాలి?
యేసుక్రీస్తు శిలువ చెంత యూదుడని యూదేతరుడని ఎట్టి భేదము లేదు. అందరూ పాపులు అన్నప్పుడు ఈ సత్యం ప్రతి మనిషికి వర్తిస్తుంది. దేవుని దృష్టిలో అందరూ పాపులే. మోషే ధర్మశాస్త్రం నీవు పాపివి అని రుజువు చేస్తుందే కాని నీ పాపాలకు పరిష్కారం కాజాలదు. ధర్మశాస్త్ర క్రియ ఏదైనా సరే అది రక్షణ మార్గం కాజాలదు. క్రియలతో నిమిత్తం లేకుండా క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే మనం రక్షించబడతాము. విశ్వాసమును మాత్రమే దేవుడు నీ నుండి కోరుతున్నాడు. దానికి దేవుని కృపే జవాబు. నీ రక్షణకు అవసరమైందంతా ప్రభువే చేశాడు. దాన్ని అంగీకరించడమే విశ్వాసం. 1 కొరింథీ 12:3 ఆత్మ వలన మాట్లాడేవాడెవడూ యేసు శాపగ్రస్తుడని చెప్పడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడూ యేసు ప్రభువు అని చెప్పలేడు. యేసు మన రక్షణ కార్యమంతా చేసి ముగించిన వాడై పరలోకములో కూర్చున్నాడు. హెబ్రీ పత్రిక 1:3 పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాడో వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ చెప్పేది చూపేది ఇదే. యోహాను సువార్త 16:13-14 వరకు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. ప్రియ శ్రోత, నీవు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఈ జీవితములో ఏది అవసరమో అదంతా ఇచ్చాడు. ఆయన మన జీవితానికి పర్యవేక్షకుడు. పరిశుద్ధాత్మ వరాలు ఆయనే మనకిచ్చినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. క్రీస్తునందు మనకు సమస్తము లభించింది. క్రీస్తే ఆల్ఫా ఒమేగా. ఆయన ఆమేన్ అనబడినవాడు. నీవు ఆమేన్ అన్నావంటే చెప్పాల్సింది చెప్పావు, చేయాల్సింది చేశావు అని అర్థం. క్రీస్తు మన కోసం చేయవలసిందంతా చేశాడు. ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవ్వడూ నీతిమంతుడు కాలేడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతుడవుతాడు. విశ్వాసానికి చేర్చేది ఏమీ లేదు. పౌలు అంటున్నాడు, మనమంతా యేసుక్రీస్తునందు విశ్వాసులం, నీతిమంతులముగా తీర్చబడతాము. మనము అని పౌలు అంటున్నాడంటే ఇశ్రాయేలీయులందరూ అని అర్థం. పౌలు గాని అతని ప్రజలు గాని ధర్మశాస్త్రాన్ని విడిచి క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులవ్వాలి. ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు, క్రీస్తునందు మనకు విమోచన ఉంది. ఇది ఆధారంగా మనము నీతిమంతులమయ్యాము. తీర్పు కింద ఉన్న పాపికి విమోచనాత్మకమైన నీతి ప్రాప్తించింది. పాపాలు క్షమించబడమే కాదు, అది తీసివేత. నీతి అనుగ్రహించబడింది, ఇది కూడిక. నీతిమంతుడివి అంటే నీవు ఏ పాపము చేయనట్లే దేవుడు నిన్ను ఎంచుతున్నాడు. ఇది యేసు నీతి, నా నీతి కాదు. నా స్వనీతిని దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. నా నీతి క్రీస్తే గనుక అది సంపూర్ణమైనది, సమగ్రమైనది. యూదుడు ధర్మశాస్త్రమును విడిచి క్రీస్తును అంగీకరించి నీతిమంతుడవుతున్నాడు. అతణ్ణి పాపిగా చేసిందెవరు? క్రీస్తు కాదు. యూదుడు అన్యుడి వల్లనే పాపి. అది అతని పాప స్వభావం. ధర్మశాస్త్రము పాపిని నీతిమంతుణ్ణి చేయజాలదు. అపొస్తలుల కార్యములు 15:10-11 పేతురు ఈ జటిల సమస్యకు జవాబిస్తున్నాడు. మన పితరులైనా మనమైనా మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుతామని నమ్ముతున్నాము గదా. అలాగే వారు రక్షణ పొందుతారు. నీతిమంతుడవడానికి విశ్వాసమే ఏకైక మార్గం అనే సత్యాన్ని పేతురు, పౌలు బోధించారు.
ఇద్దరూ ఏకీభవించారు. 19వ వచనం పౌలంటున్నాడు, నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకున్న వాణ్ణి అవుతాను గదా. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాణ్ణి అయ్యాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. పౌలేమంటున్నాడో విన్నారా? నేను కృపను గురించి ఇంత బోధించి తిరిగి ధర్మశాస్త్రము క్రిందికి వస్తే అది అక్రమమవుతుంది, నేను అపరాధినవుతాను. పౌలు ధర్మశాస్త్రము నుండి విడుదల పొందినవాడు మళ్లీ ధర్మశాస్త్ర దాస్యంలోకి ఎందుకు వెడతాడు? ఇంతకు పౌలు ధర్మశాస్త్రము నుండి ఎలా విడుదల పొందాడు? క్రీస్తు చనిపోయాడు, ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన నా స్థానంలో చనిపోయాడు. అది ధర్మశాస్త్రపు తీర్పు. ధర్మశాస్త్ర పరిచర్య అదే శిక్షావిధి, తీర్పు, మరణశిక్ష. 2 కొరింథీ 3:7 మరణకారణమైన పరిచర్య శిలాశాసనం, రాళ్ల మీద చెక్కబడింది, అక్షరములకు సంబంధించింది. ఇశ్రాయేలు జాతి అంతటి మీదికి ఈ తీర్పు వచ్చింది. కాని బలివిధానం ప్రతిపాదించబడింది. 5 రకాల బలులు విధించబడ్డాయి. ఈ బలులన్నీ క్రీస్తునే సూచిస్తాయి. దేవుడు తన మహాకృపను బట్టి రక్షించగల సమర్థుడు. కరుణాపీఠము దేవుని కృపాసనము. అక్కడ జాతిపరంగా ఇశ్రాయేలు క్షమాపణ పొందింది. ధర్మశాస్త్రము శిక్షావిధికి కారణమైంది. ధర్మశాస్త్రం అందరి మీద నేరారోపణ చేస్తుంది. అయితే క్రీస్తు బలిని బట్టి ధర్మశాస్త్రము విషయములో చచ్చిన వారమయ్యాము. ధర్మశాస్త్రం విషయంలో మనం బాధ్యులము కాము. ధర్మశాస్త్రం నన్ను చంపింది, క్రీస్తు నన్ను బ్రతికించాడు. క్రీస్తు నా పట్ల చేసింది ధర్మశాస్త్రం చేయలేకపోయింది. పునరుత్థానుడైన యేసు నాకు జీవమిచ్చాడు. ధర్మశాస్త్రం నన్ను చంపింది, యేసు నన్ను బ్రతికించాడు. క్రీస్తు మనకు పునరుత్థాన జీవమిచ్చాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అనగా ప్రతి విశ్వాసి క్రీస్తుతో సిలువ వేయబడినవాడు. సిలువ వేయబడిన వ్యక్తిని ఎవరు సిలువ వేశారు? ధర్మశాస్త్రం. కాని క్రీస్తునందలి విశ్వాసం వల్ల జీవించగలము. క్రీస్తు సిలువ మీద చనిపోయాడు. మన పాపాలకు ఆయన చెల్లించిన వెల అది. ఆయన మనకు ప్రత్యామ్నాయంగా చనిపోయాడు. ప్రతి విశ్వాసి ఇది గ్రహించాలి. విశ్వసించిన నీవు క్రీస్తుతో సిలువ వేయబడినట్లే. నీకు ప్రత్యామ్నాయమైన క్రీస్తుతో క్రీస్తునందున్న నీవు సిలువ వేయబడ్డావు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు. పౌలు క్రీస్తుతో సిలువ వేయబడ్డాడు. ఇది విశ్వానుభూతి. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తునందు ఉన్నాను అంటే క్రీస్తు నా యందుండి జీవిస్తున్నాడు అని అర్థం. క్రీస్తు జీవిస్తున్నాడు. నన్ను నేను సిలువ వేసుకోలేను. నా అంతట నేను బ్రతకలేను. క్రీస్తే నన్ను బ్రతికించి నాయందు జీవిస్తున్నాడు. నన్ను బ్రతికించిన వాడే నాలో జీవిస్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తుతో సంయుక్తత అంటే ఏమిటో వివరించబడింది. క్రీస్తులోకి బాప్తిస్మము పొందాము. క్రీస్తుతో నూతన జీవితములోకి లేచి వచ్చాము. మనమిప్పుడు శరీరరీతిగా ఎవరినీ ఎరుగము. యేసును శరీరరీతిగా ఎరుగము. మహిమపరచబడిన క్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? ఎవ్వడూ తనను తాను సిలువ వేసుకోలేడు. క్రీస్తుతో సిలువ వేయబడడం పరిశుద్ధాత్మ జరిగించిన కార్యం. సిలువ వేయబడిన యేసుతో సంయుక్తత పునరుత్థానుడైన యేసుతో సంయుక్తతకు నడిపిస్తుంది.
ఈ క్రీస్తు శరీరములో ఉన్నప్పటి క్రీస్తు కాదు, చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు, మహిమపరచబడిన క్రీస్తు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవిస్తున్నాను. అయినా జీవించేది నేను కాను, జీవించేది నాలో ఉన్న క్రీస్తే. యేసు ఇక్కడ నా కోసం చనిపోయాడు. నేను క్రీస్తునందు అక్కడ పరలోకంలో జీవించగలను. ఇక్కడ ఆయన నాతో జీవిస్తున్నాడు, నాలో జీవిస్తున్నాడు. శరీరమందు నేను ఇక్కడ జీవించే జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవిస్తున్నాను. మరి ఇది ఎలాంటి జీవితం? విశ్వాస జీవితం. విశ్వాసము ద్వారా రక్షించబడిన జీవితం, జీవనం. ఇది ఆత్మయందు జీవించే జీవితం. నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకున్న క్రీస్తునందలి విశ్వాస ఫలితమే ఈ నా జీవితం. క్రీస్తు నన్ను ప్రేమించాడు, అంతేకాదు తనను తాను నా కోసం ఇచ్చివేసుకున్నాడు. ఆయన ప్రేమ మరణమంత బలమైనది. క్రీస్తు యేసునందు నిత్య జీవం, ఇది కృపావరం. ఈ వరం విశ్వాసంతో స్వీకరించాలి. ఈ వరమిచ్చే యేసుక్రీస్తునందు నీకు సంపూర్ణ విశ్వాసముంది. నిత్యజీవ వరం పుచ్చుకోవడానికి నీకెంతో విశ్వాసముండాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు అంటున్నాడు. అసలు పౌలు యేసు సిలువ వేతను చూచాడా? పౌలు పరిసయ్యుడు. యేసును సిలువ వేయించింది పరిసయ్యులే. సంఘమును హింసించటంలో ఈ పౌలు పాత్ర ఎంతో ఉంది. అప్పుడు పౌలు యేసును ద్వేషించిన పరిసయ్యుడు, మతనాయకుడు. యెరూషలేములో గమలీయేలు పాదాలు చెంత కూర్చుండి ధర్మశాస్త్ర అధ్యయనం చేసినవాడు. యేసు సిలువ వేయబడినప్పుడు పౌలు కూడా చూచి ఉంటాడనుకోవడానికి ఆధారాలున్నాయి. సిలువవేత సమయంలో పరిసయ్యులు యేసును అపహాస్యం చేశారు. సిలువ మీది నుండి దిగిరా అని సవాలు చేశారు. పరిసయ్య నాయకులందరూ యేసు సిలువ శ్రమలను స్వయంగా చూచారు. నీకంతే కావాలి, చావు అని శాపనార్థాలు పెట్టారు. ఎంతో నీచంగా ప్రవర్తించారు పరిసయ్యులు. ఆ గుంపులో పౌలు కూడా తప్పకుండా ఉండి ఉంటాడు. అయితే ఆ తరువాత యేసు మహిమను దమస్కు మార్గంలో చూచాడు. ఇక్కడ శిలువ మీద చనిపోయిన యేసును, పునరుత్థానుడైన యేసును, ఆరోహణమైన యేసును, మహిమలో ఉన్న యేసును చూచాడు. అనుకున్నాడు, అయ్యో, నేను ఈ సిలువ వేయబడిన యేసును తోలనాడాను, ఆయనను తిట్టాను, విద్వేషం వెళ్ళగక్కాను. అయితే ఆయన నన్ను ప్రేమించాడు, నా కోసమై తనను తాను ఇచ్చివేసుకున్నాడు. ఆయన నా కోసం బలియాగమైపోయాడు. నేను పాపులలో ప్రధానుణ్ణి అంటూ పశ్చాత్తప్త హృదయంతో సాక్ష్యమిచ్చాడు. ప్రియశ్రోత, వింటున్నావా? నీవాయనను ఈ రోజున తిరస్కరిస్తే, ధిక్కరిస్తే, ఆయన పవిత్ర రక్తాన్ని కాళ్ల కింద తొక్కితే దమస్కు మార్గం లాంటి అనుభవం నీకు అవసరమవుతుంది. లూకాసు వార్త 23:34 యేసు ఇలాంటి వారిని ఉద్దేశించే ప్రార్థించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. నీవాయన్ను ద్వేషిస్తున్నావా? అయినా ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నీకోసము తనను తాను ఇచ్చివేసుకున్నాడు. పాపులను రక్షించడానికి మరో మార్గమేదైనా ఉంటే క్రీస్తు శిలువ మరణం నిరర్ధకమైనట్లే కదా. ధర్మశాస్త్రము గాని, మతం కాని, మరే విధానం కాని పాపుల రక్షణకు ఏమాత్రమూ పనికిరాదు. యేసు శిలువ, శిలువ మీది యేసు మాత్రమే ఏకైక రక్షణ మార్గం. దేవుడు తన కుమారుణ్ణి మన రక్షణార్థమై శిలువ మీద చనిపోవడానికి ప్రత్యేకంగా పంపాడు. ఆయన నా కోసం, నీ కోసం, ప్రతి ఒక్కరి కోసం బలియాగమైపోయిన రక్షక ప్రభువు. శ్రోతలు, మరచిపోకండి, క్రీస్తుతో చనిపోయిన వారే దేవుని దృష్టిలో సజీవులు. ప్రియ శ్రోత, నీవి యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. రాజులకు రాజైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము
మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.